గుడ్ ఈవినింగ్ అండి. మొదటిసారికి మై హబ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో న్యూస్ పేపర్లో కనుక మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చిందండి. సో 90 రోజుల్లో మరో 30,000 కొలువులు అంటే నవంబర్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రాబోతున్నాయి. సో మరో 30,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే భర్తీ చేయడం జరిగింది. ఏడాది తిరగక ముందే మరో 60,000 నుంచి 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేయాలనేసి ప్రభుత్వం కూడా ఇక్కడ సూచిస్తుందండి. ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లు నవంబర్ నుంచే రావడం జరుగుతుంది. జస్ట్ 90 డేస్లోనే ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాబోతుంది. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసుకోండి. ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లు వస్తున్నాయి. దీంట్లో ప్రధానంగా వచ్చేటటువంటి నోటిఫికేషన్లు కనుక చూసుకున్నట్లయితే గ్రూప్ 1 సంబంధించినటువంటి నోటిఫికేషన్. గ్రూప్ 1లో దాదాపుగా 400 నుంచి 450 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా గ్రూప్ 2 సంబంధించినటువంటి పోస్టులు కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా 1000 నుంచి 2000 పోస్టుల వరకు ఉండడం జరిగిందండి. అయితే ఈసారి గ్రూప్ 2 సంబంధించినటువంటి ఏదైతే 4 పేపర్స్ ఉన్నాయో అది వెయిటేజ్ తగ్గించాలనేసి ప్రభుత్వం సూచిస్తుంది. మరి సిలబస్ కమిటీ వచ్చిన తర్వాత దీనిపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అదేవిధంగా ఏదైతే జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ఈ 90 డేస్ ఉన్నదో ప్లాన్ ఏదైతే ఉన్నదో సో నవంబర్ నుంచి వచ్చే అవకాశం ఎక్కువగా కనబడడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు ఆగస్ట్ కాబట్టి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నుంచి వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది. దీంట్లోనే మనకు డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే, నెక్స్ట్ ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మిగతా ఫార్మసిస్టులు అయినా సరే, నెక్స్ట్ లైబ్రరీకి సంబంధించినటువంటి పోస్టుల సంబంధించినటువంటి నియామకాలైనా సరే ఇవన్నీ కూడా భర్తీ చేయాలనేసి ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది. ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ ఉన్నది కాబట్టి ఇప్పటికైనా మీ ప్రిపరేషన్ను మెరుగుపరచుకోండి. ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉన్నది. అయితే విషయం ఏంటిదంటే మరి ఏదైతే నిరుద్యోగులు ఈ యొక్క జాబ్ క్యాలెండర్ కోసం ఇక్కడ తీవ్రంగా ఇక్కడ నిరాశల్లో ఉన్నారనేసి ప్రభుత్వము ముందుగానే ఊహించి ఎన్నికల ముందే దీనిపై ప్రకటన ఇచ్చి 90 రోజుల్లో మరో 30,000 ఉద్యోగాలకు భర్తీకి ప్రభుత్వము ఇక్కడ మొగ్గు చూపడం జరుగుతుంది. సో ఖచ్చితంగా అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క ప్రిపరేషన్ను మెరుగుపరుచుకుంటే తప్ప ఇక్కడ జాబ్ కొట్టలేని పరిస్థితి. అయితే ఇంకో అప్డేట్ ఏంటిదంటే జీపీఓ సంబంధించినటువంటి ఏదైతే నియామకాలు ఉన్నాయో దాదాపుగా 5,700 సంబంధించినటువంటి పోస్టులు ఖాళీగా ఉండడం జరిగింది. ఈ జీపీఓ సంబంధించినటువంటి 5,700 ఖాళీల్లో జిల్లాల వారీగా సంబంధించినటువంటి వేకెన్సీస్ ఉంటాయి. దానివి భర్తీ అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. నెక్స్ట్ ఇంకో అప్డేట్ ఏంటి సార్ అని చాలామంది అడుగుతున్నారు. డిఈఓ సంబంధించినటువంటి ఖాళీలను ఈరోజు న్యూస్ పేపర్లో చూసినాము. అయితే డిఈఓ నియామకాల్లో ప్రధానంగా మరి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా బాధ్యత ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క నియమాలను చేపట్టాలన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రభుత్వం ముందడుగు వేయడం జరిగింది. ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉన్నదండి. సో ఇప్పటికైనా మీరు అలర్ట్ అవ్వండి. అదేవిధంగా ఏదైనా ఉంటే చర్చలకు మీరు మంత్రుల దగ్గర కలవండి అనేసి కూడా ఇవ్వడం జరిగింది. ఆందోళన చేయవద్దు, మా వద్దకు వచ్చి మాట్లాడండి. ఏడాది తిరగగానే మార్చిలోపు 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం, మార్చిలోపు 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది ప్రధానంగా. సో మొత్తానికైతే తెలంగాణలో మరో నోటిఫికేషన్కు సిద్ధమయ్యేటటువంటి ఇక్కడ కనబడుతుంది. సో ఖచ్చితంగా ఈ యొక్క సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే రాబోతున్నాయండి. సో ఇప్పటికైనా మీ ప్రిపరేషన్ను మెరుగుపరచుకోండి, నోటిఫికేషన్లు వస్తాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.